అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మొదలై ప్రతిపక్షం కూడా లేనటువంటి ఈ సమావేశాల్లో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలను కూడా తెచ్చి అక్కడ మీడియా ముందు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ విషయంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు, పవన్ కళ్యాణ్పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో మనతో మాట్లాడడానికి టెక్కలి జనసేన ఇన్ఛార్జ్ కణితి కిరణ్ కుమార్ మనతో ఉన్నారు. చూస్తే కనుక 9 నెలల పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి ఎమ్మెల్సీ ఆరోపణలు. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయారు. ఈ విషయంపై ఏమంటారు? ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని దువ్వాడ శ్రీని చెప్తున్నాడు, కానీ జరిగిన అభివృద్ధి చూడాలంటే దువ్వాడ శ్రీని మొదటగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ను వదిలి హైదరాబాద్లో తిరుగుతున్నాడు. మరి అటువంటి ఆయనకి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏ రకంగా ఉన్నది లేదా ఏ రకంగా జరిగింది అన్నది ఆయనకి ఎలా కనబడుతుంది? ఆయన నాకు తెలిసి మా టెక్కల్లోనే లాస్ట్ నెల 15 రోజులుగా ఉండడం లేదు. మరి అటువంటి వాడికి టెక్కల్లో ఎటువంటి అభివృద్ధి జరిగిందా లేదా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి జరిగిందని ఎలా తెలుస్తుంది? తెలియదు. పోనీ అమరావతిలో అభివృద్ధి అయినా చూస్తాము అంటే కనుక 11 నిమిషాలు అక్కడ అసెంబ్లీ నుండి బయటకు వచ్చాడు. ఆడికి మరి అభివృద్ధి ఎలా కనబడుతుంది? అటువంటి వాడి కోసం ఏం మాట్లాడుతాం ఇంకా మనం? రెండోది, మా పవన్ కళ్యాణ్ గారిని ఏదో 50 కోట్లకు అమ్ముడు పోయాను ఒక ఎమ్మెల్సీగా చెప్తానన్నాడు. బుద్ధున్నాడు ఎవడైనా ఆ మాటలు అంటాడా? నిలువెత్తు నిజాయితీకి నిదర్శనం మా అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈయనకన్నా పెద్ద నాయకులు, శ్రీనికన్నా పెద్ద నాయకులు వైసీపీలో బోల్డ్ ఎంతమంది ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, బొత్స సత్యనారాయణ గారు అయితేనేమి, హేమహేమీలు ఉన్నారు. ఏ ఒక్కరైనా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని అవినీతి మరక అంటించడానికైనా ప్రయత్నించారా? కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసమే ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆల్రెడీ నియోజకవర్గంలో ఈయన ఒక వేస్ట్ పర్సన్ అది ప్రూవ్ అయిపోయింది. ఇక రాష్ట్రం మొత్తం అది ఇంకా తెలియాల్సి ఉన్నది. దానికోసం ఆయన ప్రయత్నిస్తున్నట్టుంది. అంతే తప్ప మా అధ్యక్షుడు గౌరవ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఏ ఒక్కరూ కూడాను ఇలా డబ్బులకు అమ్ముడు పోయాడనో లేకపోతే ఇంకోటి అనడానికి అయితే కనుక మేము ఎట్టి పరిస్థితులు సహించం. దీని మీద దువ్వాడ శ్రీని తక్షణమే ఆయన వ్యాఖ్యలు అయితే కనుక వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం. చూస్తే కనుక కణితి కిరణ్ కుమార్ ఎవరు టెక్కల్లో అని దువ్వాడ శ్రీని పదే ప్రశ్నిస్తున్నారు. జనసేన నాయకుడిగా పరిచయం లేకపోవడం, లేకపోతే కణితి కిరణ్ కుమార్ అన్న వ్యక్తికి టెక్కల్లో మినిమం ఎక్కడ మనుగడ లేని పరిస్థితి ఆయన దృష్టిలో అనిపించింది అనుకోవాలి. కణితి కిరణ్ ఎవరు అంటే కనుక కోట్లాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాల్లో 2019లో 135 నియోజకవర్గాల్లో పోటీకి పెట్టారు. ఆ 135 మందిలో టెక్కల్ నియోజకవర్గం నుండి కణితి కిరణ్ పోటీ చేశాడు. అంటే కోట్లాది మంది అభిమానులు ఉన్న ఆయన చేత ఆశీర్వదించబడి టెక్కల్లో పోటీకి నేను సై అని చెప్పి సిద్ధపడ్డాను. అది కణితి కిరణ్ బ్రాండ్. ఈయనలాగా ప్రతి ఎలక్షన్స్కి ముందు ఏడ్చుకుని టికెట్ సంపాదించుకోవడం మా బాపత్ కాదు. అది టెక్కల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దువ్వాడ శ్రీనివాస్, ఇది నువ్వు తెలుసుకో. కోట్లాది మంది అభిమానుల చేత ఆశీర్వదించబడ్డ పవన్ కళ్యాణ్ గారి చేత ఆశీర్వదించబడి టెక్కల్లో నేను పోటీ చేశాను. అది కణితి కిరణ్ అంటే. అంత కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి కణితి కిరణ్ కుమార్ పదే సార్లు ఎవరు ఆయన మనోగత వెనక ఇంటర్నల్ వైరల్ ఏమైనా ఉందా, లేకపోతే మీకు ఉన్నటువంటి ఐడెంటిటీ ఆయన గుర్తించలేనటువంటి పరిస్థితి? నా ఐడెంటిటీని గుర్తించడానికి, నాకు ఐడెంటిటీ ఇవ్వడానికి దువ్వాడ శ్రీనివాస్ ఎవడు? కణితి కిరణ్ సన్ ఆఫ్ కణితి ఆనందరావు అన్నది ఒక బ్రాండ్ అక్కడ మాకు. అంతవరకే తప్ప దువ్వాడ శ్రీని గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే నాకేంటి? కణితి కిరణ్ నిజంగా దువ్వాడ శ్రీనికి తెలియదా అంటే, దువ్వాడ శ్రీని నిత్యం తన నుదుటి మీద పెట్టుకున్న తిలకం ఏ అమ్మవారిది అయితే ఉంటుందో ఆ అమ్మవారి మీద ఒట్టేసి చెప్పండి కణితి కిరణ్ తెలుసా తెలియదు అన్నది. అక్కడే నీకు ఆన్సర్ తెలిసిపోతుంది. చాలాసార్లు ఇప్పుడు ఆయనతో సహజీవనం చేస్తున్న ఆవిడ అన్నారు కదా, కిరణ్ నాకు మరిదవుతాడని చెప్పి. మరి ఇంకేం కావాలి ఇంకా దువ్వాడ శ్రీనికి? దువ్వాడ శ్రీనికి తెలియదా? దువ్వాడ శ్రీని మామకు తెలియదా? లేదా దువ్వాడ శ్రీని గారు మొదటి భార్యకి మేము తెలియదా? నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కాకపోతే నేను ఎవరు అంటే నేను చెప్పాను. నేను ఇది నా పరిస్థితి. అసెంబ్లీలో 11 నిమిషాల పాటు 11 మంది ఉండి కనీసం గవర్నర్ ప్రసంగాన్ని కూడా పూర్తిగా వినకుండా అవహేళన చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో ఈరోజు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వకపోతే అసెంబ్లీ సాక్షిగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆ వాదనని ఖండించిన పవన్ కళ్యాణ్పై వీరు చేసినటువంటి వ్యాఖ్యలకి జనసేన పార్టీ తరఫున ఎటువంటి కౌంటర్ ఇవ్వదు? ప్రతిపక్ష హోదా అన్నది రాజ్యాంగబద్ధంగా దానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. అవన్నీ ఫుల్ఫిల్ అయితే కనుక వస్తుంది. నాకు అవ్వాలనుంది, ఎమ్మెల్యే అవ్వాలని ఉన్నది. పోటీ చేసినంత మాత్రం ఎమ్మెల్యే అవ్వను కదా. పోటీలో ఉండాలి, అందరికన్నా ఎక్కువ ఓట్లు రావాలి. ఇవన్నీ అయితే అప్పుడు నేను గెలిచినట్టు వాళ్ళు డిక్లేర్ చేస్తే నేను అవుతాను. అంతే తప్ప పోటీ చేశానని చెప్పి నాకు ఎమ్మెల్యే ఇచ్చేయమంటే ఎవడు ఇవ్వడు కదా. అలాగే రాజ్యాంగబద్ధంగా నీకు ఏదైనా ప్రతిపక్ష హోదా రావాలంటే సర్టెన్ సీట్స్ కన్నా ఎక్కువ రావాలి. అవన్నీ నీకు ఫుల్ఫిల్ అయితే వస్తుంది. దానికి మేము ఇవ్వడం ఏముంది? రాజ్యాంగమే నీకు చట్టబద్ధంగా కల్పిస్తున్న హక్కు అది నీకు యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. దానికోసం నువ్వు ప్రాధేయపడ్డం పెట్టి నువ్వు ఇప్పుడు నీ అధ్యక్షుడు పులివెందులకు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, గెలిచాడు. ఇప్పుడు ప్రస్తుతం పులివెందులు ఎమ్మెల్యేగానే ఉంటారు ఆయన.
అది అంతవరకే తప్ప మీరు అడిగినంత మాత్రం ఇచ్చేయడానికి అక్కడ ఏమీ లేదు. అది అంటే రాష్ట్ర ప్రజల సమస్యలపై శాసనసభ వేదికగా ప్రశ్నించాలంటే తదనుకున్న సమయం ఆ సమయం ప్రతిపక్ష హోదా అయితేనే మాకు లభిస్తుంది. అందుకే మాకు ప్రతిపక్ష హోదాలు గతంలో కూడా ఇటువంటి కొన్ని రాష్ట్రాల్లో చోటు చేసుకుని ఆ ప్రాతిపదికన 3 పార్టీలు కూటమి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది కదా, మాకంటూ కల్పించాలన్న వాళ్ళు ప్రాధాయపడే తీరుని ఏ విధంగా తీసుకోవాలి? అది ఇంకా వైసీపీని ఎంత లో లెవెల్కి వెళ్ళిపోయింది అన్నది ఆ బ్రతిమలాడుకున్న దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నాడు, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము మాట్లాడడానికి 10 నిమిషాలు మైక్ ఇస్తారంటే అలాగేం లేదు. మీరు అసెంబ్లీలో ఉండండి. ఇప్పటి వరకు మేమేమంటున్నాం, మీరు అసెంబ్లీకి రండి, మాట్లాడండి, మీకు మైక్ ఇవ్వకపోయినప్పుడు మీరు అడగండి, అది మేమంటున్నాం. కానీ నేనేదో ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని మీరు అంటున్నారు. మీరు అసెంబ్లీకి రండి, మనస్ఫూర్తిగా స్పీకర్ గారు కూడా చెప్పారు, మీరు అక్కడికి వస్తే మిమ్మల్ని ఆ స్థానంలో మేము చూడాలని ఉందని స్పీకర్ గారు అన్నారు. మా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అన్నారు, ఆయనకంటూ ఒక కోరిక ఉన్నదే, నేను కోరుకున్న వ్యక్తి అక్కడ ఉండాలి, ఈ స్థానంలో నేను ఉండాలి, అలాగే జరగాలని మా మంత్రి గారు చాలామందికి ఆశ, మీలాంటి వాళ్ళు అక్కడ ఉండాలి, సచివాలయంలో ఉండి కొనసాగించాలని, సభ కొనసాగించాలని మాకుంది. కానీ మీరు రావటం లేదు. అది మీద అందులో మనోగతం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ళలో ప్రతిపక్ష నేతల్ని ఎండగట్టే తీరి అవమానం మళ్ళీ పడాల్సి ఉంటుందన్న ఒక భయం జగన్లో వెంటాడుతుంది అనుకోవచ్చా? జగన్ ఎప్పుడు కూడాను ఏమంటారు, కాస్త ఇన్సెక్యూర్డ్గానే ఉంటున్నాడు సార్. ఆయన ఎప్పుడు కూడాను బయటకు వచ్చి ఒక కాన్ఫిడెంట్గా ఏది చెప్పలేడు, పేపర్ లేకపోతే కనీసం ముందుకు వచ్చి మాట్లాడలేడు. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చి ఆయన అనుకున్నట్టు ఏదైనా ఆయనకు అవమానాలు జరిగితే రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు కదా. ఆ రోజు మేము శాసనసభలో నువ్వు ప్రతిపక్షానికి ఏ రకమైన విలువిచ్చావన్నది ప్రజలు చూసే మాకు ఓటేశారు. ఈరోజు మేము అలాగే కనుక చేస్తే కనుక ప్రజలే రేపు తీర్పునిస్తారు కదా. నువ్వెందుకు భయపడతావు? వీరుడు సూర్యుడు అనుకుని ఉంటావు, ఉద్యమాల నుండి వచ్చానంటావు, రా అక్కడికి వచ్చి అక్కడ నిలబడితే నీ ఉద్యమము, నీ స్ఫూర్తి, నీ వీరత్వం, సూరత్వం తెలిసిపోతుంది కదా. దానివాడు శ్రీనివాసరావు వేసినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చడంలో ఆ 9 నెలలైనా కూడా ఇంకా సమయం పాలన సాగలేదు. ఆయన మాటల్లో వాస్తవం కనిపించట్లేదు సార్. వాస్తవంగా ఇప్పుడు ఏదైతే మేము చెప్పామో అది అమలు అవడం కాస్త లేట్ అవుతుంది తప్ప మేము ఎక్కడ అమలు చేయట్లేదని చెప్పట్లేదే. ఖచ్చితంగా అమలు చేస్తావు. నువ్వు మాత్రం వచ్చిన వెంటనే నువ్వన్న ఏంటిది అమ్మఒడి ఇది ఇచ్చేసావా? జనవరి తర్వాతే కదా నువ్వు ఇచ్చావు. మేము ఖచ్చితంగా అస్తవ్యస్తమైన ఈ ఆంధ్రప్రదేశ్ పాలనని ఒక గాడిలోకి తీసుకురావడానికి మాకు టైం పడుతుంది అంతే తప్ప ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నుండి వెనుతిరిగి వెళ్ళడం అనేది జరగదు. ప్రతి వాగ్దానాన్ని మేము నిలబెట్టుకుని మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తాము. ఇప్పుడు ఆయన ఆ రోజు అన్నాడు కదా, ప్రతి వాగ్దానము చేసి వస్తానంటే కనుక పోలవరం 21 నవంబర్ కల్లా పారించేస్తాను అన్నాడు. చేశాడా? చేయలేదు. మద్యపాన నిషేధం పూర్తిగా అమలు చేసాకే ఓట్లు అడుగుతానన్నాడు. చేశాడా? చేయలేదు. ఉత్తరాంధ్ర సులువు శ్రాంతి కంప్లీట్ చేస్తానన్నాడు. చేశాడా? చేయలేదు. వంశధార కాలువల ఆధునీకరణకి ఎంత కేటాయిస్తానన్నాడు. చేశాడా? చేయలేదు. మరి ఏది నువ్వు చేయలేదు కదా. అలాగంటే మేము 100 చెప్తాం. కానీ మేము ఈసారి చెప్తుంది ఏంటంటే అమలు చేయడం కొద్దిగా టైం తీసుకుంటున్నాం. ఎందుకు? ఇవన్నీ ఆర్థికంగా కాస్త డబ్బుతో కూడుకుని ఉన్నవి. బట్ ఆ డబ్బు అంతా ఎందుకంటే ఈ నెల ఇచ్చినట్టు కాదు కదా, నెక్స్ట్ నుండి కంటిన్యూ చేయాలంటే కనుక అంత స్ట్రీమ్ లైన్లో పెట్టుకొని మేము ప్రతి ఒక్క కూడా ఏదైతే పథకం ఇచ్చామో చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాం. సూపర్ 6లో ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటాం. చూస్తే కనుక ప్రస్తుతం అభివృద్ధి ఎక్కడ కూడా కనబడడం లేదు అని అంటున్నారు. కానీ చిక్కోలు జిల్లాకే తలమానికంగా చెప్పుకున్నట్టు పోర్ట్ నిర్మాణ పనుల విషయంలో కూడా కుటుంబం తత్సారం చేస్తుందా, లేదా పోర్టుకు కూడా కక్షాదింపు ద్వారా కాకుండా పోర్ట్ నిర్మాణం తీసుకు అడుగులేదు? ఖచ్చితంగా సార్, పోర్ట్ పనులు అయితే కనుక బాగానే జరుగుతున్నాయి. వాళ్ళు ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో ఈ నవంబర్ డిసెంబర్ కల్లా ఫస్ట్ బెర్త్ కంప్లీట్ చేసి షిప్ తీసుకొని వస్తానని చెప్పి గతంలో కూడా మా మంత్రివర్యులు కూడాను చెప్పడం జరిగింది, పెద్దలు అచ్చెన్నాయుడు గారు. ఆ రకంగా ఆ శరవేగంగానే ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది. కానీ మా దురదృష్టం ఏంటంటే శ్రీని అనేవాడు ఊర్లో ఉండట్లేదు, హైదరాబాద్లో ఉండి అభివృద్ధి జరగట్లేదు. మరి ఏంటి చేయాలి? ఇంకంత పెద్ద టెలిస్కోప్లు బయోస్కోప్లు అవి రాలేదు కదా, అక్కడ నుండి చూస్తే మొదలుపెట్టి పోర్ట్ కనబడడానికి. అదేదో ఉన్నదని ఎవరైనా చెప్తే కనుక అలాంటిది ఏదో తీసుకొచ్చి మరి శ్రీనికి చూపిస్తాం. మరి చూస్తే కనుక ఎమ్మెల్సీ శ్రీనివాస్ వ్యవహార విషయంలో మాత్రం ఆయన టెక్కల్లో అందుబాటులో లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని చెప్పి ఆరోపించడం, ఎక్కడో హైదరాబాద్ నుండి రాష్ట్ర సమస్యలపై ఆయన ఆరోపణలు చేయడం, ఇవన్నీ కూడాను అవాస్తవాలు. ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్సీ వ్యవహారం విషయంలో మాత్రం తమ అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేదనుకుంటే మాత్రం ఆయనకి తగిన గుణపాఠం చెప్తాం. మరోవైపు ఆయన ప్రారంభించినటువంటి మూలపేట పోర్ట్ పనులు శరవేగంగా సాగుతున్నటువంటి అభివృద్ధి ఆయనకి కానరావట్లేదా? సూపర్ 6 పథకాల అమలు విషయంలో
నేపథ్యంలో మాత్రం రాష్ట్రంలో ఆర్థిక లేమి వెంటాడుతున్న నేపథ్యంలో ప్రక్షాళన దిశగా పథకాలు అమలు చేసేందుకు ఒక ప్రక్రియను రూపొందిస్తున్నాం. అందుకే తత్సారం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా పథకాలు అమలు చేయటం లేదని మేము ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా పాటించడం తాము చేస్తున్న ప్రయత్నంలో అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యక్షంగా ఉండి ఏవైనా ప్రభుత్వం తప్పులుంటే ఎత్తి చూపాలి. అందరు ప్రజలే ఈరోజు ఏదైతే ప్రతిపక్ష హోదాకి వారు అనర్హులుగా కేటాయిస్తే ప్రతిపక్ష హోదా కోసం వారు ప్రాధాయపడే థియరీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగ్జారుతనానికి ఇది ఒక తార్కాణం అని చెప్పి కిరణ్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.